బాపట్ల జిల్లా ఈపురుపాలెం స్ట్రైట్ కట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ రెగ్యులేటర్లకు షట్టర్లు లేకపోవడంతో సముద్రపు ఉప్పు నీరు వ్యవసాయ భూముల్లోకి చేరుతోందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సుమారు 5,000 ఎకరాల పంట భూములతో పాటు భూగర్భ జలాలు కూడా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించిన బీజేపీ ప్రతినిధులు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జనతా వారధి కార్యక్రమం ప్రతి సోమవారం కూడాను జిల్లాలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఈపురుపాలెం గ్రామం అంటే చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లా ఈపురుపాలెం గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి గత 7 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల అంటే ఈ జిల్లాలోనే మాకు తెలిసి చాలా పెద్ద అంటే ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి గ్రామం అనమాట. 20,000 మంది పైగా జనాభా ఉండేటువంటి గ్రామం ఆ యొక్క గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు 7 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల వాళ్ళు ఏ ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఏ ఒక్క వీధిని కూడాను శుభ్రం చేయనటువంటి పరిస్థితి. అక్కడ చెత్తా చెదారం మొత్తం పేరుకుపోయి కూడాను ప్రజలందరూ కూడాను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాటి వలన ఆ చెత్త పేరుకోవడం వల్ల దోమలు కానివ్వండి, అదేవిధంగా మురుగు వాసన చాలా భయంకరంగా ఉంటుంది ఆ గ్రామంలో. దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ రోజున జనతా వారధి కార్యక్రమం తరపున కలెక్టర్ గారికి ఆ యొక్క వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. కావున కలెక్టర్ గారు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించి త్వరలోనే మీరు ఏదైతే అర్జీ ఇచ్చారో ఆ అర్జీకి పరిష్కారం చూపుతారని చెప్పి మాకు సానుకూలంగా స్పందించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి మా యొక్క నాయకులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు మరియు జనతా వారిది రాష్ట్ర టీము వారి ఆదేశానుసారం మేము మండలాల్లో మరియు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రైతు బజార్లు ఏవైతే ఉన్నాయో ఆ రైతు బజార్లకి తగినంత వసతులు సమకూర్చి ఎవరైతే కొత్తగా వస్తున్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల్ని రైతు బజార్లకు ప్రవేశించకుండా దళాలు అడ్డుపడటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు వీటిని అన్నింటినీ అరికట్టి రైతులకు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో ఆ రైతులకి రైతు బజార్లో సరైనటువంటి వసతులు కల్పించవలసిందిగా మేము ఈరోజు జనతా వారధి కార్యక్రమంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.